హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చందర్స్ ట్యూటోరియల్. ఈరోజు ఐఐటి జేఈఈ నీట్ మరియు అనేక పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఫిజిక్స్ పార్ట్లో కైనమాటిక్స్ అండ్ వెక్టార్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. Kinematics and vectors. Mechanics can be divided under two branches. One is statics and second one is dynamics. So static deals with the study of stationary objects and dynamics deals with the study of moving objects. An object is said to be at rest if it does not change its position with time with respect to its surroundings. రెస్ట్ పొజిషన్ గురించి మనకు తెలుసు కదా. సో రెస్ట్ పొజిషన్ ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది. సో ద సరౌండింగ్స్ తో పాటు అది టైం తో పాటు మారదు. ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ సెడ్ టు బి ఇన్ మోషన్ ఇఫ్ ఇట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ విత్ టైం విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. సో యాజ్ యు నో, రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్. ఇట్ మీన్స్ ఒక ఫ్రేమ్ లో ఒక బాడీ రెస్ట్ లో ఉండొచ్చు, కానీ వేరొక ఫ్రేమ్ తో పోలిస్తే అది మోషన్ లో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎగ్జాంపుల్, మనం స్టేబుల్ గా ఉన్నాం అనుకుంటాం, కానీ మనం మోషన్ లో ఉన్నట్టే యాజ్ పర్ ఎర్త్ రొటేషన్. An object can be considered as a point object if during motion in a given time it covers a distance much greater than its own size. సో దాని సైజ్ తో గనక పోల్చినప్పుడు అది ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ గనక మనం లెక్కలోకి తీసుకుంటే దాన్ని పాయింట్ ఆబ్జెక్ట్ గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ సెడ్ టు బి ఇన్ వన్ డైమెన్షనల్ మోషన్ if only one out of the three coordinates specifying the position of the object changes with respect to time. In such a motion, an object moves along a straight line. So, one dimensional motion అంటే ఏంటి? ఓన్లీ అది స్ట్రైట్ లైన్ పాత్ లోనే పాసిబుల్ అవుతుంది అనమాట. ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ సెడ్ టు బి టూ డైమెన్షనల్ if two out of the three coordinates specifying the position of the object changes with respect to time. In such a motion, the object moves in a plane. సో ఒక ప్లేన్ లో మనం రోడ్డు మీద నడిచినట్టు. The motion of an object is said to be three-dimensional motion if all the three coordinates specifying the position of the object changes with respect to time. In such motion, the object moves in a space, just like a bird flying. ఇక్కడ ఇంకొక విషయం నేర్చుకోవాలి. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ రెండుకి తేడా ఉందా లేదా, రెండు సేమా ఏంటనే చూడాలి. సో డిస్ప్లేస్మెంట్ అంటే మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. మరి డిస్టెన్స్ విషయానికి వస్తే ఇనీషియల్ అలాగే ఫైనల్ రెండు పాయింట్స్ ని కన్సిడర్ చేస్తాం, కానీ డైరెక్షన్ తో సంబంధం లేకుండా మనం చేస్తాం. సో దాన్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం. సో డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ మీన్స్ ఓన్లీ అక్కడ ఏ టు బి, ఏ బి రెండు కూడా 2 పాయింట్స్ అనుకున్నట్లయితే ఏ టు బి ఒక సింగిల్ డైరెక్షన్ నే మనం అక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. The distance traveled by the object is defined as the length of the actual path traversed by an object during the motion in a given interval of time. So distance is a scalar quantity. ఇందాక చెప్పుకున్నాం కదా. Its value can never be 0 or negative during the motion of an object. మరి డిస్ప్లేస్మెంట్ విషయానికి వస్తే the displacement of an object in a given interval of time is defined as the change in position of the object along a particular direction during the time and is given by the straight line joining the initial and final positions. The displacement of an object can be positive, 0 or negative. The displacement of an object between two positions has a unique value, which is the shortest distance between them. The magnitude of displacement of an object in a given time interval can be equal or less than the actual distance traveled, but never greater than the distance traveled. Distance కంటే తక్కువే ఉంటుంది డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా. For a stationary body, the displacement time graph is a straight line parallel to time axis as shown. ఇక్కడ బొమ్మలో చూపించాడు చూడండి, స్టేషనరీ బాడీకి సంబంధించి. సో
టైంతో పాటు ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ అనేది మారదు, అది కాన్స్టెంట్ గా ఉంటుంది, అది స్టేషనరీ బాడీ కింద మనం తీసుకుంటాం. సెకండ్ది, when a body is moving with a constant velocity, then the displacement time graph will be a straight line. సో కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఏంటి? పర్టికులర్ టైంలో అది ట్రావెల్ చేసేటువంటి డిస్ప్లేస్మెంట్ ని మనం వెలాసిటీ కింద చెప్తాం. సో వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ కి టైం కి ఉన్నటువంటి రేషియో ఈక్వల్ గా ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ ఆరిజిన్ నుంచి పోయేటువంటి ఒక స్ట్రైట్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది అక్కడ. When a body is moving with a constant acceleration, the displacement time graph is a parabola. So acceleration అంటే ఏంటి? Change in velocity with respect to time. కాబట్టి అక్కడ వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉండాలి, అంటే డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవుతూ ఉండాలి. ఎలా? విత్ రెస్పెక్ట్ టు టైం. అదిగో కరువు చూపిస్తున్నాడు కదా, ఆ కరువు మాదిరిగా ఆ డిస్ప్లేస్మెంట్ అనేది టైంతో పాటు మారుతుంది. ఎక్కడ? కాన్స్టెంట్ యాక్సలరేషన్ దగ్గర. When a body is moving with a constant retardation అంటే ఆపోజిట్ టు యాక్సలరేషన్ అన్నమాట. The displacement time graph is a curve which bends downwards. So when a body is moving with infinite velocity, the time displacement curve is a straight line. ఇన్ఫినిటీ వెలాసిటీ అంటే అది ఫాస్ట్ గా పోతుంది అనమాట, మనకి కంటికి కనబడినంతగా. సో అప్పుడు మనకి ఏబి అనేది అక్కడ రిప్రజెంట్ చేసేటువంటి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అది ఎక్కువ డిస్ప్లేస్మెంట్ ని తీసుకొస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏబి అనేది డిస్ప్లేస్మెంట్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. The speed of an object is defined as the time rate of change of position of the object in any direction. So speed is equal to distance traveled by time taken. సో చూడండి, ఇందాక మనం డిస్ప్లేస్మెంట్ కి డిస్టెన్స్ కి వేరియేషన్ చెప్పుకున్నాం. అలాగే వెలాసిటీకి స్పీడ్ కి కూడా తేడా ఉంది. వెలాసిటీ వచ్చేప్పటికి డిస్ప్లేస్మెంట్ బై టైం, అదే స్పీడ్ వచ్చేప్పటికి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం. సో ఇది స్కేలార్ క్వాంటిటీ. ఇది 0 అండ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి కానీ నెగటివ్ వాల్యూస్ ఉండవు స్పీడ్ కి. An object is said to be moving with uniform speed if it covers equal distances in equal intervals of time, howsoever small these intervals may be. యూనిఫామ్ స్పీడ్ వచ్చేప్పటికి ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. డైరెక్షన్ తో సంబంధం లేదు ఇక్కడ, ఎటైనా పోవచ్చు, కానీ ఈక్వల్ ఇంటర్వల్స్ లో ఈక్వల్ డిస్టెన్సెస్ ని ట్రావెల్ చేయాలి. దట్ ఈస్ ద కండిషన్. An object is said to be moving with a variable speed if it covers equal distances in unequal intervals of time or unequal distances in equal intervals of time, howsoever small these intervals may be. Unequal distances ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ లో చేయొచ్చు, లేతే ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ లో చేయొచ్చు. సో డిస్టెన్సెస్ అయినా టైం గానీ రెండు కూడా వేరీ అవ్వచ్చు. The average speed of an object for a given motion is defined as the ratio of total distance traveled by the object to the total time taken. Average speed అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, దాన్ని యావరేజ్ స్పీడ్ అంటాం. నెక్స్ట్ వన్, యావరేజ్ స్పీడ్ హార్మోనిక్ మీన్. When a body travel equal distances with speeds v1 and v2, the average speed v is a harmonic mean of the two speeds. ఇక్కడ మనం ఈక్వేషన్ వేస్తే 2/v ఈక్వల్ టు 1/v1 ప్లస్ 1/v2 అవుతుంది. సో ఇది హార్మోనిక్ మీన్ అవుతుంది. నెక్స్ట్, యావరేజ్ స్పీడ్ అండ్ average of speed. When a body travels for equal time with speeds v1 and v2, the average speed v is the arithmetic mean of the two speeds. So v equal to v1 plus v2 by 2. This speed is same as average of speeds. The speed of an object at a given instant of time is called an instantaneous speed, v equal to ds by dt. The velocity of an object is defined as the time rate of change of displacement of the object. Velocity v equal to displacement by time taken. Velocity equal to displacement by time dx bar by dt అవుతుంది. ఇది వెక్టర్ కాబట్టి వెక్టర్ క్వాంటిటీ ఏం చెప్తున్నాం,
అలాగే వెలాసిటీకి పాజిటివ్, 0 అండ్ నెగిటివ్ వాల్యూస్ అన్ని కూడా వస్తాయి. v bar equal to x2 minus x1 by t2 minus t1. If an object undergoes equal displacements in equal intervals of time, it is said to be moving with a uniform velocity. ఇందాక స్పీడ్ చెప్పుకున్నాం, ఇప్పుడు వెలాసిటీ. If an object undergoes unequal displacements in equal intervals of time or equal displacements in unequal intervals of time, it is said to be moving with a variable velocity. Uniform, variable, రెండు వేరు, ఆపోజిట్ అన్నమాట. The average velocity of object is equal to the ratio of the total displacement to the total interval of time for which motion takes place. Average velocity equal to total displacement by total time. ఇదే మాదిరిగా an instant చూస్తే అది instantaneous velocity అవుతుంది. When a body moving with a uniform velocity, its instantaneous velocity equals to average velocity equals to uniform velocity. Uniform velocity తో పోతున్నప్పుడు instantaneous velocity నే average velocity అవుతుంది, అదే uniform velocity కూడా అవుతుంది. ఇందాక మనం డిస్ప్లేస్మెంట్ కి సంబంధించి డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ చూసాం. ఇప్పుడు వెలాసిటీ వర్సెస్ టైం చూస్తున్నాం. వెన్ ఏ బాడీ ఈజ్ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ, వెలాసిటీ టైం గ్రాఫ్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. సో కాన్స్టెంట్ వెలాసిటీతో పోతున్నప్పుడు టైం వెలాసిటీ రేషియో చూసినట్లయితే ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ చూపిస్తుంది ఏబి. అలాగే సెకండ్ పాయింట్, వెన్ ఏ బాడీ ఈజ్ మూవింగ్ విత్ ఎ కాన్స్టెంట్ యాక్సలరేషన్. కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం మారుతూ ఉండాలి ఈక్వల్ గా. అప్పుడు మనకి ఆరిజిన్ నుంచి పోయేటువంటి ఒక స్ట్రైట్ లైన్ రిప్రజెంటేషన్ వస్తుంది. థర్డ్ పాయింట్, వెన్ ఏ body is moving with a constant acceleration and its initial velocity is not zero, the velocity time graph is an oblique straight line AB, not passing through origin. సో ఇక్కడ వెలాసిటీ 0 కాకుండా, ఇనిషియల్ వెలాసిటీ 0 కాకుండా ఎంతో కొంత ఉంది, అప్పుడు ఎంత ఉందో అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇది కూడా కాన్స్టెంట్ యాక్సలరేషన్ తో పోతున్నప్పుడు. నెక్స్ట్ పాయింట్, when a body is moving with a constant retardation and its initial velocity not a zero, the velocity time graph is oblique straight line AB as shown. Next point, when a body is moving with increasing acceleration, the velocity time graph is a curve which bends upwards. Increasing acceleration అప్పుడు velocity time graph అనేది గ్రాఫ్ లో చూపిస్తున్నట్టు బెండ్ అవుతుంది. Last one, when a body is moving with a decreasing acceleration, velocity time graph is a curve similar to the one as shown here. అక్కడ కర్వ్ డౌన్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది చూడండి. నెక్స్ట్, స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్ గివ్స్ ది యావరేజ్ వెలాసిటీ అయితే, స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ వచ్చేప్పటికి యావరేజ్ యాక్సలరేషన్ ఇస్తుంది. నెక్స్ట్ పార్ట్ లో రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా చూద్దాం. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీ అమూల్యమైన సూచనలు ఇవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.